ఫస్ట్ మీ అందరికీ పెద్ద సారీ. ఎందుకు సారీ చెప్తున్నాను అంటే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పటికీ అర్థమై ఉంటుందన్నమాట. లాస్ట్ వీడియో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో ఇండియా T20 స్క్వాడ్లో ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట. అదేంటి అంటే యశస్వి జైస్వాల్ స్క్వాడ్లో ఉన్నాడు, అభిషేక్ శర్మ లేడు అని చెప్పాను. అది మిస్టేక్ అనమాట. బేసిక్గా మిస్టేక్ ఎందుకు జరిగింది అంటే స్క్వాడ్ అఫీషియల్గా రిలీజ్ అయింది అనే న్యూస్ చూశాక నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఆ వెబ్సైట్లో అవే నేమ్స్ ఉన్నాయి, ఆ నేమ్స్ తీసుకొని వచ్చి చెప్పేసే తప్పితే నేను అది కరెక్టా రాంగ్ అని చూసుకోలేదు. ఎందుకు అంటే అఫీషియల్గా రిలీజ్ అయ్యాక ఎవరైనా సరే ఇక కరెక్ట్గానే ఉంటాయి కదా అన్న ఆలోచనతో వెళ్ళిపోయాను. అందుకే అనమాట చిన్న మిస్టేక్ అది. ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో కంటెంట్లో ఏముండబోతున్నాయంటే ఇది ఒక అప్డేట్కి సంబంధించింది కాదనమాట. అరౌండ్ ద క్రికెట్ అంటే మన ఇండియన్ టీమిండియాకు సంబంధించింది, ఐపీఎల్ సంబంధించినవి, WPL అన్నీ కూడా కవర్ చేశాయి అనమాట. మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ డేట్ లేకుంటే రిటైర్మెంట్ సమయం అన్నది మనకు ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇస్తున్నారా, దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి. మన టీమిండియా కెప్టెన్సీ రేస్లోకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్ పేరు బయటకు వచ్చిందనమాట. అంటే నెక్స్ట్ తను కెప్టెన్ అవుతాడు అని చెప్పి రోహిత్ శర్మ కూడా దానికి ఒప్పుకున్నాడు. అంటే ఎస్ మీరు కొత్త కెప్టెన్ చూసుకోండి అని చెప్పి. అలాంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్, IPL 2025కి సంబంధించిన షెడ్యూల్ అప్డేట్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను IPL అప్డేట్స్తోనే కవర్ చేస్తాను అనమాట, ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ తెలిసిన న్యూస్ ఇది. IPL 2025 స్టార్ట్ డేట్ ఫస్ట్ అయితే మనం March 14 అనుకున్నాము. బేసిక్గా మళ్ళీ నార్మల్ రెగ్యులర్ డేట్కి వెళ్ళిపోయింది అనమాట. ప్రతి సంవత్సరం జరిగే డేట్కి March 21 లేదా 23 స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. బట్ ఈసారి March 21 2025 IPL స్టార్ట్ కాబోతోంది. అండ్ May 25 IPL ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అండ్ అలాగే స్టార్ట్ మ్యాచ్ రెండు కూడా ఈడెన్ గార్డెన్స్లోనే జరుగుతాయి, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అదేంటి అంటే ఈడెన్ గార్డెన్స్లో అంటే లాస్ట్ టైం ఛాంపియన్స్ ఎవరు, KKR వాళ్ళు. అక్కడే స్టార్ట్ చేయబోతున్నారు. KKR ఖచ్చితంగా ఆడుతుంది. మరి వాళ్ళతో ఆడే టీం ఏంటి? నో డౌట్ మీరు అసలు ఏం ఆలోచన పెట్టుకోకండి. మళ్ళీ SRH లేదా అంటే ఒక వీడియోలో నేనే చెప్పాను SRHతో మాత్రం అస్సలు ఆడించరని చెప్పి. ఇప్పుడు KKRని సెలెక్ట్ చేసుకున్నారు అంటే మేబీ ఉండొచ్చు అనమాట. SRH లేదా CSK, RCB ముగ్గురుతోనే జరిపించాలి. ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన వాళ్ళు కింద వాళ్ళు అంటే మన కంట్రీ పరంగా కోల్కతా పైన అంటే హిందీ వాళ్ళని కవర్ అవుతారు, కింద సౌత్ వాళ్ళు కవర్ అవ్వాలి అంటే బేసిక్గా నేను ఇప్పటికీ SRH డౌటే నాకు. బట్ ఇంకా ఫైనల్స్లో లాస్ట్ ఇయర్ కొంచెం ఊపి తెప్పించారు కాబట్టి ఆ విధంగా ఏమైనా SRHని తీసుకుంటారేమో చూడాలి. లేకుంటే చెన్నై, RCB రెండు టీమ్స్లో ఏదో ఒకటి KKRతో ఆడే అవకాశం ఉంటుంది. అండ్ టోటల్గా 74 మ్యాచెస్ ఉండబోతున్నాయి ఈ 2025 IPLలో. ఏమన్నా ఫస్ట్ మ్యాచ్ అప్డేట్స్ ఏమన్నా, ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా IPL అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి రెగ్యులర్గా. ఎందుకు అంటే ఇక పెద్ద టైం ఏం లేదనమాట. జనవరి ఎండింగ్కి వచ్చేసాము, జనవరి మధ్యలోకి వచ్చేసాము. ఇక మార్చ్లో ఉంది కాబట్టి అప్డేట్స్ వస్తాయి. తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ ఫ్యామిలీతో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్సీ పేరు ఒకటి బయటకు వచ్చిందనమాట. యశస్వి జైస్వాల్. అవును, యశస్వి జైస్వాల్ని టెస్ట్ కెప్టెన్సీ అంటే వైస్ కెప్టెన్గా పెట్టాలని చెప్పి BCCI ఆలోచిస్తుంది. అయితే ఇది యశస్వి జైస్వాల్కి ఒక పోటీ కూడా ఉంది, అదే రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఎప్పటి నుంచో టీంలో ఉన్నాడు అండ్ కెప్టెన్ అవుతాడు అనుకున్నారు. బట్ ఇప్పుడు వైస్ కెప్టెన్స్కి పోటీ ఇస్తున్నాడు అనమాట. మాక్సిమం ఎక్కువ ఫేవర్ రిషబ్ పంత్కే ఉంది. కాదు అంటే యశస్వి జైస్వాల్ దగ్గరికి వెళ్తుంది. ఎవరు కాదు అంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో అవి ఉంటాయి కదా, మన ఓటింగ్ గీటింగ్ అవన్నీ ఏమన్నా. అలాంటి విషయాల్లో యశస్వి జైస్వాల్కు పోటీ ఇస్తున్నాడు అనమాట. ఇక ఇప్పుడు కెప్టెన్ ఎవరైనా ఆలోచన మీకు వస్తుంది. ఈ కెప్టెన్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్కి ఒక లింక్ ఉంటుందన్నమాట. ఈ ప్రెజెంట్ అయితే కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అనుకోండి. మీరు ఇక ఏం ఆలోచించకండి, వైస్ కెప్టెన్సీ కోసం మాత్రమే పోటీ జరుగుతుంది. ఇదనమాట. ఇక నెక్స్ట్ 3 months అనమాట. అంటే మన ఇంగ్లాండ్తో మన T20 సిరీస్ స్టార్ట్ అయ్యాక టోటల్గా May 25 వరకు కంటిన్యూస్ క్రికెట్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు చూసారా అంటే మనది సిరీస్ జరుగుతుంది కదా, స్టార్ట్ అవుతుంది January 22. టోటల్గా February 7 నుంచి మనకు March 2 వరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది, ఉమెన్స్ IPL. ఈ మధ్య కాలంలో ఉమెన్స్ IPL కూడా మంచి క్రేజ్ ఉందన్నమాట. ఎక్కువగా క్రికెట్ చూసే వాళ్ళు ఇది కూడా ఫాలో అవుతున్నారు. ఇక నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ Feb 19 నుంచి March 9 వరకు జరిగే ఛాన్స్ ఉంది. ఇక 2025 IPL March 21 నుంచి May 25. ఇవన్నీ కూడా మన ఇండియన్ వాళ్ళు పార్టిసిపేట్ చేసేవి, మన ఇండియాలో జరిగేటివి. వాటి గురించి చెప్తాను. మన ఇండియాలో అంటే మన ఇండియా వాళ్ళ హంగామా ఎక్కువ ఉండేటి అనమాట, IPL కానీ WPL కానీ. అందుకు ఇంకా మిగతా లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్క సౌత్ ఆఫ్రికా T20 లీగు, బిగ్ బ్యాష్ లీగు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది, మోత మోగిపోతుంది క్రికెట్తో. ఇవన్నమాట బ్రేకింగ్ అప్డేట్స్. ఇక నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాము. అదే అనమాట రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇండైరెక్ట్గా మనకు రిటైర్మెంట్ పేరు చెప్పేశారు. ఎందుకంటే నిన్న ఒక మీటింగ్ జరిగిందనమాట. ఆ మీటింగ్లో రోహిత్ శర్మ స్వయంగా చెప్పాడట ఏంటి అంటే నేను ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కెప్టెన్గా ఉంటాను,
ఆ తర్వాత మీరు ఇంకొక పేరుని వెతుక్కోండి, అంతవరకు మీకు టైం ఉంటుంది అని చెప్పేశాడట. సో అంటే ఛాంపియన్స్ ట్రోఫీ వరకే కెప్టెన్గా ఉంటాను అన్నాడు అంటే, సో ప్రెసెంట్ ఉన్న ఏజ్ ప్రకారం ముందే అందరికీ తెలుసు అనమాట. అంటే రోహిత్ శర్మ ఏజ్ అవుతుంది, రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో దాని ప్రకారం మనం చూసుకున్నాము అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా గెలిచినా, గెలవకపోయినా, ఓడకపోయినా ఏం జరిగినా సరే అప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వన్ డేకి టెస్టులకి ఒకేసారి ప్రకటిస్తాడా, లేకుంటే వన్ డేలకు మాత్రమే ప్రకటించి టెస్టుల్లో ఆడతాడా అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. చూద్దాం అదేం జరుగుతుందో చెప్పలేము ముందే. సో ఇంత స్వయంగా చెప్పాడు అంటే సంథింగ్ ఏదో ఉందన్నమాట. ఛాంపియన్స్ ట్రోఫీ వరకే ఉంటాను అన్నాడంటే ఛాంపియన్స్ ట్రోఫీలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే విరాట్ కోహ్లీ గురించి బీసీసీఐ వాళ్ళే చెప్పారట అప్డేట్లో. విరాట్ కోహ్లీ టీంలో కొనసాగాలా లేదా అనేది ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ని చూసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ T20 రిటైర్మెంట్ ప్రకటించాడు విరాట్ కోహ్లీ. సో ఇప్పుడు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పుడు వన్ డే ఫార్మాట్ అండ్ టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నాడు. సో ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ని చూసుకుంటామంటే ఇది విరాట్ కోహ్లీ ఒక హెచ్చరిక పంపించినట్టే. ఏంటి అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో నువ్వు అద్భుతంగా పర్ఫామ్ చేస్తే కంటిన్యూ అవుతావు, లేదంటే అంటే వీళ్ళు పక్కన పెట్టలేరు. విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అది, కానీ విరాట్ కోహ్లీకి ఒక హింట్ అనమాట అది. సో ఇక విరాట్ కోహ్లీ ఒక ఆడలేదనుకోండి ఛాంపియన్స్ ట్రోఫీ, మీరు కూడా ఫిక్స్ అయిపోండి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే T20 క్రికెట్ లాగే వన్ డే ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ కూడా తప్పుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మీటింగ్లో తీసుకున్న ఒక డెసిషన్ ఇది. సో క్లియర్ కట్ ఈ ఇద్దరి ఫ్యూచర్ అనేది ఛాంపియన్స్ ట్రోఫీ పైన డిపెండ్ అయింది. రోహిత్ శర్మ అయితే గెలిచినా గెలవకున్నా ఏం జరిగినా సరే రిటైర్మెంట్ ప్రకటించడానికి ఖాయం. ఒకవేళ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు అనుకోండి, ఇంకా కొన్ని రోజులు ఆడే అవకాశం దొరుకుతుంది. సో చూద్దాం మరి విరాట్ కోహ్లీ చేతుల్లో ఉందన్నమాట తన ఫ్యూచర్ అనేది ఏం జరుగుతుందో మనం చెప్పలేము. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళ 17th కెప్టెన్ రివీల్ చేసిందనమాట. సో 17th కెప్టెన్ అనమాట. 18 సీజన్స్లో 17 టైమ్స్ కెప్టెన్ చేంజ్ చేశారంటే వీళ్ళకు ఒక గిన్నీస్ బుక్ ఇచ్చేయాలన్నమాట. సో శ్రేయస్ అయ్యర్ని ఒక హిందీ బిగ్ బాస్ వేదికగా రివీల్ చేశారు. 96 నంబర్ జెర్సీని అతనికి ఇచ్చారనమాట. సో శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి కెప్టెన్ అనమాట. సో తను కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాడు. రికీ పాంటింగ్ ఉన్నాడు తోడుగా. సో అతను కూడా చెప్పాడు, ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. పంజాబ్ నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా అనుకుంటున్నాను అంటే, ఇండైరెక్ట్గా ప్రూవ్ చేసుకోవడం అంటే ఏమీ లేదు, మంచిగా కెప్టెన్సీ చేయడం అంటే ఎక్కువ విజయాలు సాధించడం లేదా కప్పు కొట్టడం, ఈ రెండు విషయాలే వస్తాయన్నమాట. ఇది పరిస్థితి. సో ఇవన్నమాట ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్ ప్రెజెంట్ మన కంట్రీ వైజ్గా కానీ అన్ని ఇంపార్టెంట్వి. సో ఇంకా అప్డేట్స్ కావాలి అంటే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.